హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఓవెన్ లేకుండానే కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందు ఒక గ్లాస్ పంచదార. చెప్పు. యాలక్కాయలు 2. ఇప్పుడు మిక్సీ పడుతున్నా. పొడి పొడిగా ఇలా చేసుకోవాలి. ఇది మిక్సీ అయిన పంచదార నీళ్ళు పోసుకోవాలి. పోసుకున్నాక తర్వాత గుడ్లు 6 అర డజన్ గుడ్లు కొట్టి ఇందులో వేసేయాలి. బేకింగ్ సోడా 6. చెప్పమ్మా. అదే గుడ్లు వేసి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇది బాగా మిక్సీ చేసుకోవాలి. నురుగు వచ్చేలాగా కొట్టాలి. వచ్చేలాగా బాగా వేసుకోవాలి గుడ్లు. పంచదార గ్లాసు మైదా పిండి, గ్లాసు మైదా పిండి, గ్లాస్ పంచదార, గ్లాస్ మైదా పిండి, ఇందులోనే బేకింగ్ పౌడర్, ఎక్కడ పెట్టాను ఊరంతా. ఇది కేక్ పౌడర్. కేక్ పౌడర్, మైదా పిండి అన్ని కలిపి జల్లించుకోవాలి. అది కేక్ పౌడర్, ఇది బేకింగ్ సోడా. జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవాలి. మీరు చేసుకోవడం చాలా తేలిక. ఓవెన్ లేకపోయినా చక్కగా చేసుకోవచ్చు. కొంతమంది ఇళ్ళలో ఓవెన్లు ఉంటాయి, మరి లేని వాళ్ళ ఇళ్ళలో ఓవెన్లు ఇవి ఉండవు కదా, అలా చేసుకోవచ్చు. పొడిలో ఈ మైదా పిండి, బేకింగ్ పౌడరు, సోడా అన్ని కలుపుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చు చక్కగా. తర్వాత ఇవన్నీ కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసినాక ఇందులో గుడ్లు కొట్టింది ఇందులో పోసుకోవాలి. ఈ గుడ్లన్నీ కూడా ఇందులో పోసుకోవాలి. అర డజన్ గుడ్లు కొట్టాం కదా, శుభ్రంగా పోసుకోవాలి. కలుపుకోవాలి. అన్నీ పోసేసాం కదా, ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఎసెన్స్ వేసుకోవాలి. ఒక గ్లాసు నూనె,
సన్ఫ్లవర్, సన్ఫ్లవర్ ఆయిల్, ఒక గ్లాసు ఇందులో కూడా పోసుకోవాలి. ఇవన్నీ బాగా కలపాలి. ఏం పెద్ద కష్టమని ఏం కాదు, చక్కగా చేసుకోవచ్చు, నిదానంగా చేసుకోవచ్చు, హడావుడి ఏమి లేదు, ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ ఇందులో పోసేయాలి. ఆయిల్ కలిసిందాకా కలపాలి, గద్దలుగా లేకుండా కలపాలి. ఎసెన్సీ ఒక స్పూను, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదు వస్తుంది. కొద్దిగా అంత నిండుగా కూడా వేసుకోక్కర్లా, 2 స్పూన్లు కూడా వేసుకోకూడదు. వేసుకొని ఇప్పుడు కలపాలి. ఏమేమి వేసాం? ఆయిల్ వేసాం, గుడ్లు వేసాం, మైదా పిండి, పంచదార వేసుకున్న తర్వాత జీడిపప్పు, కిస్మిస్ అవి కూడా వేసేసుకోవాలి ఇందులో. ఇప్పుడు కేకు గిన్నెకి శుభ్రంగా ఆయిల్ రాసుకోవాలి. రాసుకుంటే తీసేటప్పుడు బాగా వస్తుంది. కింద కొట్టాలి, ఇలాగా గిప్పి కొడితే వచ్చేస్తుంది. అందులో మళ్ళీ అడుగున కాగితాలు గీతాలు ఏం పెట్టుకోకర్లా. కేక్ గిన్నె కొనుక్కుంటే చాలు, ఓవెన్ అక్కర్లా. ఇప్పుడు జీడిపప్పు వేస్తున్నాను. మన ఇష్టం, ముక్కలైనా వేసుకోవచ్చు, జీడిపప్పులైనా అలాగే వేసుకోవచ్చు. బాగా కలుపుకున్న తర్వాత కేక్ గిన్నెకి ఆయిల్ రాసుకోవాలి. ఇలా రాసుకోవాలి. ఇప్పుడు కేక్ గిన్నె బయట మార్కెట్ లో దొరుకుతుందా? పైగా ఆకిలా రాసుకుంటే తీసేటప్పుడు తేలిగ్గా వస్తుంది. కత్తి పెట్టి తీయక్కర్లా, ఇలాగా బోర్లు ఇచ్చేసి కొడితే 2 దెబ్బలకి ప్లేట్లో పడిపోతుంది. ఇప్పుడు వేస్తున్నాను మొత్తం. చేసిందంతా కూడా ఇందులో వేయాలి. ఇంకా నీళ్లు గిళ్ళు ఏమి తగలకూడదు. ఇలా వేసుకోవాలి. ఇలా శుభ్రంగా తీసుకొని వేసుకుంటే ఇంకేమి లేదు. స్టవ్ మీద ఇసుక గిన్నెలో పెట్టుకొని ఆ ఇసుకలో ఈ కేకు అలా పెట్టేస్తే అదే నిదానంగా సిమ్లో పెట్టుకుంటే అదే ఉడుకుతుంది. ఎంతసేపు టైం పడుతుంది ఇది ఉడకడానికి? ఒక గంట పడుతుంది. గంటకి ఇంకా తక్కువే. చూసుకోవాలి మనం మధ్య మధ్యలో ఒక పొల్లన్నా ఏదైనా పెట్టుకొని చూసుకోవాలి. మూత తీయకూడదు. మూత తీయకుండానే
అది ఆ ప్లేట్ కి సన్న రంధ్రాలు లాగా ఉంటాయి కదా, అందులో పుల్ల పెట్టుకొని చూసుకో. అది అయ్యే రంధ్రాలు అంటే ఇవి పుల్ల పెట్టేసేసి మనం చెక్ చేసుకోవచ్చు, లేదా చేసుకోవచ్చు. గిన్నెంతా రాసుకోకూడదు, అదే మచ్చలు పడిపోతుంది. అంటే అక్కడ ఇదిగా ఉంటుంది, అంతే కదా. ఇసుక ఇలాగా పెట్టుకోవాలి స్టవ్ మీద. దీనికి వేరే ఉంటది ఇసుక పోసుకోవడానికి గిన్నె, ఇది కూడా అన్ని కలిపే ఇస్తారు. దీని మీద ఆ కేక్ గిన్నె అలా మూతేసి గట్టిగా తీయకోకూడదు, ఉడికిందో లేదో ఏదో అన్నంలాగా పప్పులాగా తీయకూడదు, ఇది చివరి వరకు ఉండాలి. సిమ్లో చిన్న స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగిద్దాం. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఈ ఇసుక గిన్నె ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని తీసుకురాము. పెట్టేసి దాని మీద ఇసుకలో ఇలా పెట్టేయాలి. ఒక అరగంట కానీ 30 గంట కానీ ఉడికిపోద్ది, వాసన వచ్చేస్తుంది. మీకు ఉడికిందా లేదా అని ఒక పుల్ల పెట్టి చూసుకుంటే దాని పుల్లకి ఏమి అంటకుండా ఉంటే ఉడికినట్టు, పుల్లకి ఏమైనా అంటుకుందనుకో అది ఉడకనట్టు. అలాగా కేక్ చేసుకోవాలి, బాగుంటది. బయట దొరికే కేక్స్ కాకుండా ఇప్పుడు ఇంట్లో హెల్దీగా బాగా చేసుకోవచ్చు. బయట అంటే ఇంకా కొన్ని రకాలు కలుపుతారు, అది హెల్దీ కాదు. ఇప్పుడు కేకు ఉడికిపోయింది, అది ఉడికిందో లేదో పుల్లబెట్టి చూసుకోవాలి. చూసుకున్నాక దీనికి ఏం అంటకుండా ఉంటే ఉడికిపోయినట్టు అన్నమాట. తర్వాత ఇది ఆరిపోయినాక శుభ్రంగా అప్పుడు మనం ఇలా తీసుకోవాలి. ఇప్పుడే తీసుకున్నాం అనుకో కేకు విరిగిపోతుంది. అది ఉదయమైనా తీసుకోవచ్చు, పొద్దున్నైనా తీసుకోవచ్చు, ఆరిపోద్ది కాబట్టి. ఇప్పుడు కేక్ అయిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న కేక్ రెడీ అయిందండి, చూద్దాం ఎలా వచ్చిందో. ఇప్పుడు చూడండి ఎలా తయారైందో, చూసారు కదా. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటున్నాం, చూడండి. చూడండి ఎంతో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కేక్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేసి ఎలా ఉందో చూద్దాం. కట్ చేద్దామండి. చూసారు కదా ఎంతో సాఫ్ట్ గా ఇంట్లో ఉండే వస్తువులతో కేక్ తయారు చేయడం నేర్చుకున్నాం కదండి. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.